ఫ్రైడే మార్నింగ్ అనమాట. మాకు ఆవు పాలొస్తాయి. మార్నింగ్ 9:30, 9:40కి అలా వస్తాయనమాట. ఇంకా పాలైతే వేడి చేస్తున్నాను. ఇంకొక సైడ్ అయితే పూజ ఉంటాయి గదా! అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాననమాట. ఫస్ట్ అయితే కడిగేసి మంచిగా నీట్‌గా తుడిచేసుకుంటాను. ఎందుకంటే చుక్కలు చుక్కలుగా కాకుండా ఉంటాయి. ఆ తర్వాత అన్నీ తీసుకెళ్ళి పూజ గదిలో అయితే అలా అన్నీ సెట్ చేసుకుంటాను ఒకసారి. ఇంకా పాలైతే వేడైతున్నాయి కదా! ఇంకొక సైడ్ అయితే నేను ఫ్రైడే ఉప్పు దీపం ముట్టిస్తాననమాట. అందుకనేసి కుందులో కావాల్సినవన్నీ సెట్ చేసి పెట్టేసుకుంటున్నాను. పాలు దగ్గర ఉండేసి. ఎందుకంటే ఎక్కడ పొంగిపోతాయో అనేసి అక్కడ నిల్చొని చూస్తున్నాను. ఇక్కడ పాలైతే వేడైపోయాయన్నమాట. ఇంకా కొన్ని తీసుకొని సెపరేట్‌గా పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఫ్రైడే రోజు అమ్మవారికి ఆవు పాలు నైవేద్యంగా పెడతాననమాట. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పాలు నైవేద్యంగా పెట్టేసి పూజ ఇలా చేసేసుకున్నాను. ఇంకా ఈరోజైతే వినాయకుడిని అయితే కదిలించేసి తీసుకెళ్ళి పెద్ద వినాయకుడి దగ్గర పెట్టిద్దామని తీస్తున్నాననమాట. ఎందుకంటే 3 డేస్ ఉంచేసాను. ఇంకా పిల్లలైతే స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. నేనే తీసుకెళ్ళి పెట్టేసొస్తాను. ఎలా ఉన్నారు మా వినాయకుడు అనేది కామెంట్ చేయండి.